వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో 90% ఆఫ్ ది గొడవలు హస్బెండ్ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాడు, హస్బెండ్ టైం ఇవ్వట్లేదు, లేదా వైఫ్ సరిగా కుక్ చేయట్లేదు, వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సరిగా చూసుకోవట్లేదు, ఇవే ఉంటాయి. ఒక హస్బెండ్ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాడంటే అక్కడ తనకి ఎంత పని ఉండిద్ది? ఆఫీస్ పాలిటిక్స్, బాస్ టార్చరు, ఇవన్నీ ఆ వర్క్ చేసుకొని ఆ టెన్షన్ మైండ్తో ఇంటికి వచ్చాక మన యాక్షన్స్, మన మాటలు వాళ్ళకి సూదింగ్ ఇవ్వాలి. కానీ బాబోయ్ ఇంకా ఆఫీస్లో ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఎప్పటికీ రాకూడదు. అండ్ కమింగ్ టు వైఫ్, తను వర్కింగ్ అయినా అవ్వకపోయినా ప్రతి మనిషికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. మేబీ తను లో అయి ఉండొచ్చు, తను టైర్డ్ అయి ఉండొచ్చు. ఇద్దరు కలిసి వంట చేసుకోండి, లేదా ఒకరోజు బయట నుంచి ఆర్డర్ చేసుకోండి, దట్స్ ఫైన్. మీరు తనకి హెల్ప్ఫుల్గా అయ్యేలా మాట్లాడాలి, తనని స్ట్రాంగ్ చేయాలి. తను టైర్డ్ అయితే మీరు వంట చేసి పెట్టండి ఒకరోజు, దట్స్ ఓకే. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే ఏ రిలేషన్షిప్ అయినా కానీ స్ట్రాంగ్గా ఉంటుంది.